హాయ్ అండి. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ మిరియాల రసం ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మామిడికాయ సీజన్‌లో మనం చింతపండు వాడకుండా ఇలా మామిడికాయతో ఇలా వెరైటీగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక చిన్న కప్పుతోని కొంచెం ఒక హాఫ్ కప్ అంత కందిపప్పుని తీసుకొని ఇలా లైట్‌గా దోరగా వేయించుకోవాలండి. ఆ ఫ్లేవర్ చాలా బావుంటుంది. కొంచెం వేయించుకున్నామనుకోండి టేస్ట్ చాలా బావుంటుంది. నేనెప్పుడు పప్పు చేసినా కానీ ఇలాగే వేయించుకొని చేస్తుంటాను. ఒకసారయితే ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్‌లో చాలా డిఫరెన్స్ తెలుస్తుంది మనకు. ఇలా లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకైతే వేయించుకోవాలండి. దీన్ని నీట్‌గా కడిగేసుకొని, వాటర్ పోసుకొని కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేసుకుందాము. దీన్నైతే మెత్తగా ఉడికించుకోవాలండి పప్పుని. అలాగే మనమైతే చారుకి తీసుకోవాల్సిన మామిడికాయని శుభ్రంగా కడుక్కొని, దీన్నైతే హాఫ్ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని, ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి. మూత పెట్టుకొని ఉడికించుకున్నామంటే తొందరగా ఉడికిపోతుంది మామిడికాయ. ఇలా మెత్తబడేంత వరకైతే ఉడికించుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా అయితే మనం కొంచెం ధనియాలు, కొంచెం మిరియాలు, కొంచెం మెంతులు అన్నీ ఒక హాఫ్ స్పూను వరకు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. మాడిపోకూడదు. అలాగే ఇవి వేగేటప్పుడే ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకుంటే వేగిపోతాయి. బట్ నేను మర్చిపోయాను కాబట్టి సపరేట్‌గా వేయించుతున్నానండి. నేనైతే ఒక 4 తీసుకున్నానండి ఎండుమిర్చిని. వీటిని కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న మామిడికాయని తొక్కదీసి గుజ్జు మాత్రం తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే మనం వేయించుకున్న ఇవి ఉన్నాయి కదండీ! మెంతులు, ధనియాలు, ఎండుమిర్చిని పౌడర్ లాగా పట్టుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే స్టవ్ మీద కుక్కర్ బౌల్ పెట్టుకున్నానండి. దానిలో కాస్త ఆయిల్ వేసుకొని ముందుగా జీలకర్ర, ఒక ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతుండగా ఒక 2, 3 పచ్చిమిర్చినైతే పొడవుగా కట్ చేసుకొని వేసుకొని, అలాగే దంచినటువంటి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా! ఒక 7, 8 వరకు దంచుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుంటే సరిపోతుందండి. ఇవి మంచిగా చక్కగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయ్యే టైంలో కొంచెం కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు వేసుకున్నామంటే ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇలా ఇవి ఫ్రై అవుతున్న టైంలో మనం ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్న మామిడికాయ గుజ్జు ఉంది కదండీ! దానిలో వాటర్ కొంచెం యాడ్ చేసేసుకొని దాన్ని ఈ పోపులో వేసేసుకోవాలండి. మంచిగా కలిసేలాగా కలిపేసుకొని పోపులో పోసేసుకోవాలి. అలాగే ముందుగా మనం పప్పు కూడా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా! దాన్ని మంచిగా మెత్తగా మెదిపేసుకొని, ఆ పప్పును కూడా ఇదే పోపులో వేసేసుకున్నామనుకోండి, మంచి చక్కగా ఉడికిపోతాయి 2 కలిసి. ఈ మామిడికాయ గుజ్జు వేసిన వెంటనే పప్పు కూడా వేసేసుకోవచ్చు. పప్పును కూడా మెత్తగా ఉడికించుకొని మెదిపేసుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు దీనిలో ఒక పావు స్పూన్ పసుపయితే వేసుకుందాము. దీన్ని చక్కగా కలిసేలాగా కలిపేసుకొని దీనిలో సాల్ట్ వేసేసుకోవాలండి. ఇంకా దీనిలో కారం అయితే మనం ఏం వెయ్యము. ఎందుకంటే ఇందాక పౌడర్ పట్టుకునేటప్పుడు ఎండుమిర్చి వేసుకొని పౌడరు పట్టుకున్నాం కదండీ! అదే ఉంటుంది. ఇందులో పచ్చిమిర్చి, మిరియాలు అన్నీ వేసాం కదా! ఇంకా దీనిలో కారం అయితే ఏం అవసరం ఉండదండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీన్నైతే మంచిగా మరిగించుకోవాలండి. ఇలా మరుగుతున్న టైంలో ముందుగా మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదండీ పౌడరు. ధనియాలు, మెంతులు, మిరియాలు, ఎండుమిర్చి కలిపి పౌడర్ పట్టేసుకున్నాం కదా! ఆ పౌడర్‌ని కూడా దీనిలో యాడ్ చేసేసుకొని ఒక 5, 10 మినిట్స్ అయితే మరిగించుకున్నామనుకోండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి మామిడికాయ మిరియాల రసం అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మామిడికాయ సీజన్‌లో ఒక్కసారైనా ఇలా ట్రై చేసి చూడండి. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా! ఇలా మరుగుతున్న టైంలోనే పౌడర్ వేసేసుకొని మరిగించుకోవాలండి. ఒక 5, 10 మినిట్స్ మరిగితే కొంచెం దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు చివరగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. సన్నగా తరిగినటువంటి కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే ఇంకా మన మామిడికాయ మిరియాల రసం రెడీ. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయల మిరియాల రసం రెడీ అయిపోయిందండి ఇంకా.